హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఈ వీడియోలో మన డైలీ లైఫ్ స్పీకింగ్ ఆర్ కాన్వర్జేషన్లో యూజ్ అయ్యేటటువంటి యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జనరల్‌గా మన డైలీ లైఫ్ కాన్వర్జేషన్‌లో ఇలా చెప్తూ ఉంటాం. డిసెంబర్‌లో జరగాల్సినటువంటి ఎన్నికలని నవంబర్‌లో నిర్వహించారు. ఈ వారం జరగాల్సినటువంటి మీటింగ్‌ని వచ్చే వారానికి వాయిదా వేశారు. ఇలాంటి స్టేట్మెంట్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోబోతున్నాం. ఆల్రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 5 ఎగ్జాంపుల్స్‌ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 5 ఎగ్జాంపుల్స్ ఎక్స్‌ప్లనేషన్ తర్వాత ఎక్సర్‌సైజ్ పర్పస్‌లో మీకు కూడా అనదర్ ఎగ్జాంపుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆల్రైట్. నౌ లెట్ us జంప్ ఇంటు ది ఎగ్జాంపుల్స్. హియర్ ఫస్ట్ ఎగ్జాంపుల్. సోమవారం జరగాల్సిన మీటింగ్‌ను బుధవారానికి వాయిదా వేశారు లేదా బుధవారానికి వాయిదా పడింది. సోమవారం జరగాల్సిన మీటింగ్‌ను బుధవారంకి వాయిదా పడింది లేదా బుధవారానికి వాయిదా వేశారు. సో ఫ్రెండ్స్, ఈ స్టేట్మెంట్‌లో మీరు నోటీస్ చేసినట్లయితే సోమవారం జరగాల్సిన మీటింగ్ బుధవారానికి వాయిదా పడింది. సో ఇక్కడ మనకు 2 సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటవి? సోమవారం జరగాల్సిన మీటింగ్ అనేది ఒక సిట్యుయేషన్. బుధవారానికి వాయిదా పడింది అనేది సెకండ్ సిట్యుయేషన్. మరి ఇంగ్లీష్‌లో మనం ఎక్స్‌ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుందంటే, దీన్ని రిలేటివ్ ప్రొనౌన్స్‌లో అయితే ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. రిలేటివ్ ప్రొనౌన్స్. అండ్ హియర్ మీటింగ్‌ని మనం మెయిన్ సబ్జెక్ట్‌గా కన్సిడర్ చేస్తున్నాం. ద మీటింగ్ విచ్ వాస్ టు బి హెల్డ్ ఆన్ మండే. ద మీటింగ్ విచ్ వాస్ టు బి హెల్డ్ ఆన్ మండే బుధవారానికి వాయిదా పడింది. వాస్ పుట్ ఆఫ్ టు వెన్స్‌డే. వాస్ పుట్ ఆఫ్ టు వెన్స్‌డే ఆర్ వాస్ పోస్ట్‌పోన్ టు వెన్స్‌డే. సో ఫ్రెండ్స్, ఇక్కడ పుట్ ఆఫ్ అనేది ఫ్రేజల్ వర్బ్. పోస్ట్‌పోన్‌కి ఫ్రేజల్ వర్బ్ అయితే మనం ఇక్కడ పుట్ ఆఫ్ అయితే యూజ్ చేస్తాం. ద మీటింగ్ విచ్ వాస్ టు బి హెల్డ్ ఆన్ మండే వాస్ పుట్ ఆఫ్ టు వెన్స్‌డే. అంటే సోమవారం జరగాల్సిన మీటింగ్ బుధవారంకి వాయిదా పడింది. సెకండ్ ఎగ్జాంపుల్. ఈరోజు నిర్వహించాల్సిన పరీక్ష రద్దు చేయబడింది. ఈరోజు నిర్వహించాల్సిన పరీక్ష రద్దు చేయబడింది. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్‌లో కూడా ఈరోజు నిర్వహించాల్సిన పరీక్ష అనేది వన్ సిట్యుయేషన్, రద్దు చేయబడింది అనేది సెకండ్ సిట్యుయేషన్. సో ఇక్కడ మనం మెయిన్‌గా పరీక్షనైతే సబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ది ఎగ్జామ్ విచ్ వాస్ టు బి కండక్టెడ్ టుడే. ది ఎగ్జామ్ విచ్ వాస్ టు బి కండక్టెడ్ టుడే వాస్ క్యాన్సెల్డ్. అంటే ఈరోజు నిర్వహించాల్సిన పరీక్ష రద్దు చేయబడింది. థర్డ్ ఎగ్జాంపుల్. గత నెలలో రిపేర్ చేయాల్సిన రోడ్డు గత నెలలో రిపేర్ చేయాల్సిన రోడ్ నిన్న పూర్తయింది. గత నెలలో రిపేర్ చేయాల్సిన రోడ్ నిన్న పూర్తయింది. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్‌లో కూడా గత నెలలో రిపేర్ చేయాల్సిన రోడ్ అనేది ఒక సిట్యుయేషన్, నిన్న పూర్తయింది అనేది సెకండ్ సిట్యుయేషన్. సో మెయిన్‌గా ఇక్కడ మనం రోడ్ అనే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ద రోడ్ విచ్ వాస్ టు బి రిపేర్డ్ లాస్ట్ మంత్. ద రోడ్ విచ్ వాస్ టు బి రిపేర్డ్ లాస్ట్ మంత్. అంటే గత నెలలో రిపేర్ చేయాల్సిన రోడ్ వాస్ కంప్లీటెడ్ యెస్టర్‌డే. అంటే నిన్న పూర్తయింది. ద రోడ్ విచ్ వాస్ టు బి రిపేర్డ్ లాస్ట్ మంత్ వాస్ కంప్లీటెడ్ యెస్టర్‌డే. అంటే గత నెలలో రిపేర్ చేయాల్సిన రోడ్ నిన్న పూర్తయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ హియర్. శుక్రవారం సమర్పించాల్సిన డాక్యుమెంట్స్‌ని ఇంకా సమర్పించలేదు. అంటే ఫ్రైడే సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్‌ని ఇంకా సబ్మిట్ చేయలేదు. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్‌లో కూడా శుక్రవారం సమర్పించాల్సిన డాక్యుమెంట్స్‌ని అనేది వన్ సిట్యుయేషన్, ఇంకా సమర్పించలేదు అనేది సెకండ్ సిట్యుయేషన్. ద డాక్యుమెంట్స్ విచ్ వర్ టు బి సబ్మిటెడ్ ఆన్ ఫ్రైడే. ద డాక్యుమెంట్స్ విచ్ వర్ టు బి సబ్మిటెడ్ ఆన్ ఫ్రైడే హావెంట్ బీన్ సబ్మిటెడ్ ఎట్. అంటే ఇంకా సమర్పించబడలేదు. సో దీన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాసివ్ వాయిస్‌లో అయితే ఎక్స్‌ప్రెస్ చేసాం. ద డాక్యుమెంట్స్ విచ్ వర్ టు బి సబ్మిటెడ్ ఆన్ ఫ్రైడే హావెంట్ బీన్ సబ్మిటెడ్ ఎట్. లాస్ట్ ఎగ్జాంపుల్. 2 నెలల్లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్‌ని 2 వారాల్లో పూర్తి చేయబడింది. లేదా 2 నెలల్లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ 2 వారాల్లో పూర్తి చేయబడింది. ఈ విధంగా కూడా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఆల్రైట్. 2 నెలల్లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్. ఇక్కడ మనం ప్రాజెక్ట్‌నైతే మెయిన్ సబ్జెక్ట్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. ద ప్రాజెక్ట్ విచ్ వాస్ టు బి కంప్లీటెడ్ ఇన్ 2 మంత్స్. ద ప్రాజెక్ట్ విచ్ వాస్ టు బి కంప్లీటెడ్ ఇన్ 2 మంత్స్ వాస్ కంప్లీటెడ్ ఇన్ 2 వీక్స్. అంటే 2 నెలల్లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ 2 వారాల్లో పూర్తి చేయబడింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలాంటి స్టేట్మెంట్స్‌ని మన డైలీ లైఫ్ స్పీకింగ్ ఆర్ కన్వర్జేషన్‌లో యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఈ విధంగా అయితే ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్‌లో. ఆల్రైట్. మీకిప్పుడు ఎక్సర్సైజ్ పర్పస్‌లో ఈ ఎగ్జాంపుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను.
ఈ ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకేమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్‌ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లెర్నింగ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.